నమస్తే అండి. తిరుమలలో ప్రతిదీ అద్భుతమే. శ్రీవారు మొదటిగా భూమి మీద మోపిన పాదం శ్రీవారి పాదాలను దర్శించి ఇప్పుడు శిలాతోరణానికి వచ్చామండి. శిలాతోరణం సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతం. తిరుపతిలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వరుని, తిరుపతికి దగ్గరగా ఉన్న చంద్రగిరి పోర్టును కూడా దర్శించాం. ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఒకలామాత ఆలయాన్ని కూడా దర్శించాం ఈసారి. కానీ ఫుల్ వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను, డిలీట్ అయిపోయింది. కానీ షార్ట్లో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈసారి మీరు తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా ఒకలామాతని దర్శించండి. ఈ 11 yearsలో తిరుమల వచ్చినప్పుడల్లా శిలాతోరణం బోర్డు కనపడ్డప్పుడల్లా అనుకుంటాను వెళ్దామని. 11 years పట్టిందండి ఇక్కడికి రావడానికి. నేను ఇదే ఫస్ట్ టైం శిలాతోరణాన్ని సందర్శించడం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున 1 కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. 8 మీటర్ల వెడల్పుతో 3 మీటర్ల ఎత్తుతో జాతీయ స్మారక చిహ్నంగా విరాజిల్లుతుంది. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల పురాతనమైనది. ప్రకృతిలో సహజ కోతకు కారణంగా ఏర్పడింది. 1980లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియాలజిస్టులకు ఈ తోరణాన్ని కనుగొన్నారు. ఇది వేర్వేరు రకాల రాళ్లతో ఒక సన్నటి రాతి వంతెన ఉండడాన్ని వారు గమనించారు. ఈ రాళ్ళు వయసు 25 సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేసి ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వారు భావించారు. ఈ తోరణాన్ని తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి ఆదిశేషుడు శంకుచక్రాల రూపంగా భావిస్తారు భక్తులు. ఈ తోరణం యొక్క ఎత్తు సాక్షాత్తు స్వామివారి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుంది. విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వెలిసేందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద, 2వ అడుగు తోరణం వద్ద, 3వ అడుగు మూల విరాట్టు ఉన్న చోట ఉంచాడని భక్తుల విశ్వాసం. తిరుమల ధార్మిక క్షేత్రమే కాదు, దట్టమైన శేషాచల అడవుల సమాహారం. ఈ పుణ్యవనాల్లో ఎన్నో ప్రకృతి వింతలు, ఎంతో వన్య సంపద ఉంది. అలాంటి ప్రకృతి వింతలలో ఒకటి ఈ సహజ సిద్ధంగా ఏర్పడ్డ అరుదైన శిలాతోరణం. ఇలాంటి సహజ రాతి తోరణాలు ప్రపంచంలో ఇంకా మరో 2 చోట్ల మాత్రమే వెలిసాయి. అమెరికా ఊటా ప్రాంతంలో, ఇంగ్లాండ్లోని డలరాడియాన్లో. ఈ శిలాతోరణం సుమారు 150 కోట్ల సంవత్సరాలుగా భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇంత అరుదైన, ఇంత పురాతనమైన ప్రకృతి వింత మన తిరుమలలో నెలకొనడం మన అదృష్టం. శిలాతోరణం శ్రీవారు మొదట తిరుమలగిరులపై పాదం మోపిన స్థలమైన శ్రీవారి పాదాలకు దగ్గరలోనే ఉందండి. శిలాతోరణం శ్రీవారి పవిత్ర స్థలముగా భక్తులు సందర్శిస్తుంటారు. ఈ తోరణము ద్వారా స్వామివారు స్వయంభూగా అవతరించి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆలయాన్ని తన నివాస స్థలంగా ఎంచుకున్నాడని భక్తుల విశ్వాసం. ప్రకృతి పరంగాను ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ శిలాతోరణం తప్పకుండా దర్శించండి. తిరుమల ఎన్నో అద్భుతాలకు నెలవైన ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం. 7 కొండలపై శ్రీనివాసుడు కొలువుండడమే కాదు, ఇక్కడి ప్రకృతి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మనం శ్రీవారి పాదాలను, శిలాతోరణాన్ని, చక్రతీర్థాన్ని సందర్శించిన తర్వాత ఈ అనుభూతిని మనం ఫీల్ అవుతామండి. తిరుమల స్వామివారి వైభవం తిరుమల కొండను చూస్తూనే ప్రతిబింబిస్తుంటుంది. కొండంతా శ్రీవారి ఆకృతులే కనిపిస్తాయి. వాటిని ఎవరూ చెక్కలేదు, సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. తిరుమల కొండను దూరం నుంచి చూస్తేనే ఆ శ్రీనివాసుని స్వరూపం కల్లారా మనం వీక్షించవచ్చు. తిరుపతిలో అలిపిరి నుంచి మొదలై ఎత్తైన కొండలు, లోయలు అడుగడుగున మనని ఆనందపరుస్తూనే ఉంటాయి. వెంకటాచలంతో సమానమైన క్షేత్రం కానీ, ఆ వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు కానీ జగత్తులోనే లేడు. తిరుమల ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమైపోతుంది. ఉల్లాసంతో, సంతోషంతో అలౌకిక ఆనందం పొందుతుంది. పచ్చటి ప్రకృతితో, మేఘాలతో ఎత్తైన ఆ తిరుమలగిరులను చూస్తుంటే మనసు నిండిపోతుందండి. సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్టుకుని పడుకున్నట్లు ఉన్న ఈ 7 కొండలు ఆ శ్రీమన్నారాయణుడు వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. మనం బాగా గమనిస్తే ఈ శిలాతోరణం మీద ఎవరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయండి. కొందరి భక్తులు ఈ శిలాతోరణాన్ని వైకుంఠ ద్వారంగా కూడా భావిస్తారు.
250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చు అనేది శాస్త్రజ్ఞులు చెప్పే మాట. సముద్ర మట్టానికి దాదాపు 30,000 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది అంటే ఒకప్పుడు ఎంత ఎత్తులో జలం ఉండేది అన్న విషయం తెలుస్తుంది మనకి. దీనికి రుజువుగా సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ కూడా తిరుమల కొండపై లభిస్తాయని చెప్తూ ఉంటారు. ఇక ఈ ప్రదేశం అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి సూర్యోదయం చూడడం అద్భుతమైన అనుభూతినిస్తుందండి మనకి. ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రమే ఉండేదండి. ఆ తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొన్ని రకాల పక్షులను పెంచుతున్నారు. అక్కడ పర్యాటకులు సేద తీరడానికి సహజ సిద్ధమైన రాతి సోఫాలు లాంటివి ఏర్పాటు చేసి మంచిగా మొక్కలు పెంచుతూ ఒక పార్కులా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది ఎప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. మనకి ఇదంతా తిరిగి చూడడానికి చాలా సమయం పడుతుంది. కానీ మేము కింద హోమం చేయించుకొని దర్శనానికి వెళ్ళాలి కదా. 3 o'clockకి స్లాట్ ఇచ్చారు. ఇప్పటికే సమయం అయిపోతుంది. పైగా లంచ్ కూడా చేయలేదండి. అందుకని తొందరగా బయలుదేరాము. ఇదేనండి మనం చూడవలసిన ఎగ్జాక్ట్ శిలాతోరణం. మనము ఇప్పుడంతా నడిచొచ్చాం కదా, ఇదంతా శిలాతోరణానికి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చిన మార్గమేనండి. అందరూ ఫొటోస్ దిగుతున్నారు కదా, అదేనండి బ్యాక్ సైడ్ శిలాతోరణం ఉంటుంది. చూసారు కదా, చుట్టూ ఇలా రాళ్లతోనే తోరణం లాగా ఏర్పాటైంది. అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇటు నుంచి మనం వెళ్తే చక్రతీర్థం వస్తుంది. కొంచెం స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి. మాకు సమయం లేకపోవడం వల్ల మేము ఫాస్ట్గా బయలుదేరిపోయాము. పైగా అక్కడ ప్రసాదం ఇస్తున్నారండి. అయిపోయింది, కొంచెమే ఉందని ఆ ప్రసాదం కొంచెం తినేసి ఇక దర్శనానికి బయలుదేరాం మేము. ఈ ఫోటోలో చూస్తే మీకు ఎగ్జాక్ట్గా శిలాతోరణం కనపడుతుంది ఎలా ఉంటుందో. అలాగే ఇక్కడ కొన్ని రకాల పక్షుల్ని కూడా ఉంచారు. నెమళ్ళు అవన్నీ ఉన్నాయి. పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా ప్రశాంతంగా ఉండడం, పైగా ఎండ లేదు కాబట్టి ఎంతసేపు అయినా తిరిగి చూడడానికి వీలుగా ఉన్నది. ఇలా స్టెప్స్ దిగి మనం చక్రతీర్థాన్ని సందర్శించుకోవచ్చు. చుట్టూ షాప్స్ అవి కూడా ఉన్నాయి. కానీ చక్రతీర్థాన్ని సందర్శించేంత సమయం లేకపోవడం వల్ల మేము తొందరగా బయలుదేరాము. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చక్రతీర్థాన్ని కూడా సందర్శిస్తాము. ఇది పైకి ఎక్కినట్టు మళ్ళీ కిందకి దిగాలండి స్టెప్స్. లేట్ అవుతుందని మేము బయలుదేరిపోయాము. ఇక్కడ చూసారా పనస మొక్కలు ఎంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పార్కులా ఉంది. చాలాసేపు ఇక్కడ మనం సమయం గడపడానికి కూడా ఉంది. మనం హోమం టికెట్ తీసుకున్నాం కాబట్టి మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ టికెట్ ఇచ్చారు దర్శనం కోసం. అలాగే శ్రీవారి పాదాలు వీడియో కూడా తీశానండి. ఆ వీడియోని కూడా చూడండి, మీకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందేమో. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం శిలాతోరణాన్ని, శ్రీవారి పాదాలని, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, చంద్రగిరి పోర్టుని, అలాగే తిరుపతిలో జూలాజికల్ పార్క్ ఉందండి. అక్కడ రకరకాల యానిమల్స్, బర్డ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా పిల్లలతో వెళ్ళినప్పుడు సందర్శించండి. ఒకసారి నా తిరుమల ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో తిరుమల సరౌండింగ్లో చూడవలసిన టెంపుల్స్, అలాగే కొండ మీద చూడవలసిన ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు ఉన్నాయి. మీకు ఈసారి తిరుమల ట్రిప్లో కొంచెం యూజ్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే దీనికి ముందు వెనుక కూడా తిరుపతిలో సరౌండింగ్ టెంపుల్స్ గురించి పెట్టానండి వీడియో, చూడండి.